ఇన్ని అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత అన్నీ మర్చిపోయి ఈరోజు కేవలం హైదరాబాద్ చుట్టూన్న రియల్ ఎస్టేట్ దందా మీద పడ్డావు, వసూళ్ల మీద పడ్డావు. నువ్వు కేవలం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నావు తప్ప నా రైతు బాధని కనబడతలేదు, నా రైతు గోసని కనబడతలేదు. ఈరోజు ఒకవైపు ధాన్యం తడిసిపోతున్నా రైతు బాధపడుతున్నాడు. తడిసిపోయిన ధాన్యం కొంటాను, మొలకలు వచ్చినా కొంటాను, చివరి గింజ కొంటాను. ఈరోజు నా రైతు జొన్నలు పండిస్తే నేను ఎకరానికి 30 కుంటలు వండితే నేను 10 కుంటలు కొంటా అంటావు. నీ అయ్యా జాగీరా అని అడుగుతున్నా. నువ్వు ఎప్పుడన్నా వ్యవసాయం చేసినావా? నీ వ్యవసాయం కష్టం తెలుసా? మక్కల సంగతి ఎకరానికి 40 కుంటలు వండుతున్నాయి, 26 కుంటలు కొంటాడట. మిగిలిన ఏం చేయాలా? నీ ఇంట్లో కోసరమ్మంటావా? ఆ రోజు అన్నావు కదా నీకు చేత కాకుండా దిగిపోమని. ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి, నీకు చేతనైతే లేదు, నువ్వు గద్దె దిగిపో. నీకు చేతనైతే లేదు, నువ్వు గద్దె దిగకుంటే భారతీయ జనతా పార్టీ ప్రజాపక్షాన్ని నిలబడి ప్రజా పోరాటం చేసి నిన్ను పాత రేషన్ కొడక